హలో, వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్. సుస్వాగతం. శ్రీశైలం వైపు ప్రయాణం మొదలైతే మన కళ్ళ ముందు ప్రకృతి తన అందాలను విరజిమ్ముతుంది. పర్వతాలు, అడవులు, మేఘాలు మధ్యలో ముసురులో నడిచే ఈ ఘాటు రోడ్లు మనసుని కట్టిపడేస్తాయి. ఈ దారిలో వెళ్తుంటే పచ్చని చెట్లు, సువాసనలు, గాలులు మనలో ఒక శాంతి భావాన్ని కలిగిస్తాయి. ఇక్కడ గాలి ఫ్రెష్గా శరీరానికి, మనసుకి చల్లదనాన్ని ఇస్తుంది. ఎత్తైన కొండలపై తేలియాడే మేఘాలు చూస్తే స్వర్గంలో నడుస్తున్నట్లు అనిపిస్తుందండి. దారిలో ముందుకు సాగుతూ ఉంటే మన కళ్ళ ముందు కృష్ణానదిపై నిర్మించబడిన అద్భుతమైన శ్రీశైలం డ్యాము దర్శనమిస్తుందండి. ఈ డ్యాము నిర్మాణం 1960లో ప్రారంభమై 1981లో పూర్తయింది. దీని ప్రసిద్ధ ఇంజనీర్ ఆర్ఎన్ మాల్యా గారు నిర్మించారు. ఈ డ్యాము 512 మీటర్ల పొడవులో 145 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఇది కృష్ణానదిపై అతిపెద్ద డ్యాముల్లో ఒకటి. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికులు, కుటుంబాలు తమ పిల్లలకు ఈ డ్యామ్ గురించి వివరాలు చెప్తూ ఉంటారు. ఈ పెద్ద గోడ వెనుక ఎన్ని కోట్ల లీటర్ల నీరు నిల్వ ఉంటుందో మీకు తెలుసా అని చెప్పే తల్లిదండ్రుల మాటల్లో గర్వం కనిపిస్తుంది. పిల్లలు ఆసక్తిగా నీరు ఎలా వదులుతుందో, గేట్లు ఎలా తెరుస్తారో చూస్తూ ఆనందిస్తారు. ఈ కృష్ణానది నీటితోనే విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంటు దక్షిణ భారతదేశంలో అతిపెద్దదిగా ప్రసిద్ధి చెందింది. ఇది 900 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. డ్యామ్ కింద భాగంలో పెద్ద టర్బైన్లు గర్జిస్తూ పనిచేస్తుంటాయి. అది చూడటమే ఒక అద్భుత అనుభవం. శ్రీశైలం వైపు వస్తూ మధ్యలో కనిపించే దిండి రిజర్వాయర్ మరో అందమైన చోటు. దిండి నీటిని వదిలినప్పుడు ప్రవహించే ఆ నీటి దృశ్యం చూస్తే ప్రకృతి శోభ మరింత పెరుగుతుంది. పచ్చని కొండల మధ్య నీరు మెరుస్తూ వెళ్తుంటే ఆ శబ్దం మనసును మాయ చేస్తుంది. శ్రీశైల ఘాట్ల ప్రయాణం అంటే కేవలం రోడ్డు కాదు, అది ఒక అనుభవం, ఒక ఆధ్యాత్మిక సఫర్. గాలిలో, నీటిలో, పచ్చదనంలో మనం మనల్ని మళ్ళీ కనుక్కుంటాం. ఇలా శ్రీశైలానికి వెళ్తున్న ప్రతి అడుగు ఒక సౌందర్యం, ప్రతి మలుపు ఒక జ్ఞాపకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీశైలం యాత్రలో మరిన్ని అందాలు మీకు త్వరలో చూపిస్తాం. ధన్యవాదాలండి.